రైట్ సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. మొగుడంపల్లి మండలం మాడికి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద డిఆర్ఐ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ సెంట్రల్ విజిలెన్స్ బృందాలు నిర్వహించిన తనిఖీలలో 50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబట్టాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో అధికారుల తనిఖీలు చేపట్టగా లారీలో తరలిస్తున్న డ్రగ్స్ పట్టుబట్టాయి. లారీ డ్రైవర్ క్లీనర్ పరారయ్యారు. ఇక పట్టుబడిన డ్రగ్స్ ను ఏపీలోని కాకినాడ ఓడరేవు నుంచి ముంబై తరలిస్తున్నట్లు సమాచారం. అయితే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను చిరాకపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాసి అందిస్తారు. బాసి చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దామిని రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జహీరాబాద్ చెక్ పోస్టులో ఢిల్లీ పోలీసులతో పాటు ఇక్కడ లారీలో తరలిస్తున్న 50 కోట్ల విలువైన డ్రగ్స్ వస్తున్నాయని చెప్పి డిఆర్ఐ నార్కోటిక్ అధికారులకు ఉన్న సమాచారంతో మొగుడంపల్లి మాడిగా అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద డిఆర్ఐ నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ విజిలెన్స్ అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో మాడిగా అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన అధికారులు కాకినాడ పోర్టు నుంచి డ్రగ్స్ తరలిస్తున్నట్టు వాళ్ళు గుర్తించి ఇక్కడ కాపు కాసి అక్కడ 50 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నారు. ఒక లారీలో తరలిస్తున్న ఈ డ్రగ్స్ ను పట్టుకుని అతని డ్రైవర్ తో పాటు ఆ లారీని సమీపంలో చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ పూర్తి వివరాలు అందించడానికి అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు నార్కోటిక్ వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దాన్ని వివరాలు అందించడానికి నిరాకరిస్తున్నారు. పూర్తి వివరాలు మేము తర్వాత రివ్యూ చేస్తామని చెప్పి మీడియాతో చెప్పడం జరిగింది. దామిని